10వ తరగతి విద్యార్థులారా, వాస్తవ సంఖ్యల్లోని ఉదాహరణ 7 ఏమిటది? √2ను √2ను కరణీయ సంఖ్య అని చూపుము. √2ను కరణీయ సంఖ్య అని చూపుము. నిరూపణ. మనం ఏ విధంగా నిరూపణ చేస్తాం దీన్ని? ఈ నిరూపణను పరోక్ష పద్ధతి ద్వారా చేస్తాము. ఇక్కడ ప్రత్యక్ష పద్ధతి కాకుండా పరోక్ష పద్ధతిలో ఈ నిరూపణను చేస్తామన్నమాట. మనము √2ను పరోక్ష పద్ధతిలో చూపుతామన్నమాట. కాబట్టి ఈ నిరూపణను పరోక్ష పద్ధతి ద్వారా చేయుచున్నందువల్ల నిరూపించవలసిన భావనకు విరుద్ధంగా నిరూపించవలసిన భావనను లేదా ఫలితానికి విరుద్ధముగా √2 అకరణీయ సంఖ్య అని అనుకుంటాము. మనం ఏమని నిరూపించాలి? √2 కరణీయ అని చూపించాలి. దాని విరుద్ధంగా √2 అకరణీయ సంఖ్య అనుకొని మనము సాధించే ప్రయత్నం చేస్తామన్నమాట. సో ఇప్పుడు అది అకరణీయ సంఖ్య అని మనం భావించినప్పుడు అప్పుడు ఈ √2 అకరణీయ సంఖ్య రూపము ఏమని రాయొచ్చు? r/s రాయొచ్చు. ఇక్కడ r/sలో పూర్ణ సంఖ్యలు అవుతాయి. మరి s ఏమిటవుతుంది? s 0 కాకూడదు. √2 r/s, r/sలు పూర్ణ సంఖ్యలు, s0 0. ఇప్పుడు r మరియు sలను వాని యొక్క గరిష్ట సామాన్య కారణాంకాలచే భాగించగా, గరిష్ట సామాన్య కారణాంకం గాసాకాచే భాగించగా ఏమవుతుంది? r/s కనిష్ట రూపంలోకి వస్తుంది. అంటే a/b రూపంలో వస్తుంది. అంటే ఇక్కడ a/bలకు ఎటువంటి ఉమ్మడి కారణాంకాలు ఉన్నాయి కాబట్టి a మరియు bలను పరస్పర ప్రధాన సంఖ్యలు అని అనుకుంటాం. ఎందుకంటే r/sలను వాటి గాసాకాలచే భాగించాము కాబట్టి మనకు a/bలు పరస్పర ప్రధాన సంఖ్యలు వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు bని ఎడమవైపుకు తీసుకురాగా b√2 a అవుతుంది. ఇప్పుడు b√2 aను ఇరువైపులా వర్గం చేద్దాం. ఇరువైపులా వర్గం చేయగా b√2² a² అవుతుంది. అప్పుడు b²2 a². ఇక్కడ a² b² 2 వచ్చింది కాబట్టి 2 అనేది a²ను భాగిస్తుంది. 2 అనే సంఖ్య a²ను భాగిస్తుంది. 2 అనేది a²ను భాగించినప్పుడు 2 అనే సంఖ్య aను కూడా భాగిస్తుంది. ఈ ప్రవచనాన్ని 2 అని అనుకుందాం. ఇప్పుడు 2 aను భాగించినప్పుడు 2తో aను భాగిస్తే మనకు భాగఫలం c వస్తుంది అనుకుందాం. అప్పుడు 2c a అవుతుంది. b²2 a² కదా. ఇప్పుడు ఏ స్థానంలో 2c రాసినట్లయితే b²2 4c² అవుతుంది. అప్పుడు 2 కుడివైపు తీసుకురాగా b² 4c²/2 2c² అవుతుంది. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? b² 2c² అయింది కదా. కాబట్టి 2 అనేది b²ను భాగించును. 2 అనేది b²ను భాగించినప్పుడు 2 అనే సంఖ్య bని కూడా భాగిస్తుంది. ఈ ప్రవచనాన్ని 3 అనుకుందాం. ఇప్పుడు ప్రవచనం 2, 3లను ఒకసారి గమనించండి. ఏమిటది? 2 aను భాగిస్తుంది, 2 bని భాగిస్తుంది. అంటే ఏమన్నట్టు? 2 అనేది a మరియు bలకు కారణాంకం అవుతుంది. మరి 2 అనేది a మరియు bలకు కారణాంకం అయిందంటే
ఏ బీలు పరస్పర ప్రధాన సంఖ్యలు అవుతాయా? కావు. ఏ మరియు బీలు పరస్పర ప్రధాన సంఖ్యలు కావు. ఎందుకు? 2 అనేది ఇక్కడ మనకు ఉమ్మడి కారణాంకంగా వచ్చింది. దీన్ని ప్రవచనం 4 అనుకుందాం. ప్రవచనం 1 ఏంటి? ఏ మరియు బీలు పరస్పర ప్రధాన సంఖ్యలు. ఏ మరియు బీలు పరస్పర ప్రధాన సంఖ్యలు. 4వ ప్రవచనం ఏంటి? ఏ మరియు బీలు పరస్పర ప్రధాన సంఖ్యలు కావు. ఏ మరియు బీలు పరస్పర ప్రధాన సంఖ్యలు కావు. ఈ 2 ప్రవచనాలు 4, 1 ప్రవచనాలు ఒకదానికొకటి విరుద్ధంగా ఉన్నాయి. ఈ 2 భావనలు కూడా పరస్పరము విరుద్ధము. 1 మరియు 4 భావనలు పరస్పరము విరుద్ధ భావనలు, ఒకదానికొకటి విరుద్ధంగా ఉన్నాయి. మొదటిది ఏంటిది? ఏ బీలు పరస్పర ప్రధాన సంఖ్యలు. 4వది ఏంది? ఏ బీలు పరస్పర ప్రధాన సంఖ్యలు కావు. ఇవి విరుద్ధ భావనలు అవుతాయి కదా. ఇది ఎందుకు వచ్చింది? మనం ప్రతిపాదించిన రూట్ 2 అనేది అకర్ణీయ సంఖ్య అనే భావన ఈ విరుద్ధతకు కారణమైంది. మనం రూట్ 2 అనేది అకర్ణీయ సంఖ్య అనుకున్నాం కాబట్టి మనకు ఈ విరుద్ధ భావనలు వచ్చాయి. అందువల్ల కావున రూట్ 2 అనేది కరణీయ సంఖ్య అవుతుంది. రూట్ 2 అనేది ఒక కరణీయ సంఖ్య అవుతుంది. ఓకేనా పిల్లలు? రైట్. ఇప్పుడు ఉదాహరణ 8 చూడండి. ఏమిటది? రూట్ 3ను కరణీయ సంఖ్య అని చూపుము. రూట్ 3ను 3 యొక్క వర్గమూలము కరణీయ సంఖ్య అని చూపాలి. నిరూపణ. మరి ఈ నిరూపణ చేయడానికి కూడా మనం ఏం చేస్తాము? మళ్ళీ పరోక్ష పద్ధతి ద్వారానే దీన్ని నిరూపణ చేస్తాము. పరోక్ష పద్ధతిలోనే రూట్ 3 కారణి అని చూపుతాం అన్నమాట. ఈ నిరూపణ పరోక్ష పద్ధతి ద్వారా చేయుచున్నందువల్ల నిరూపించవలసిన భావనకు విరుద్ధంగా నిరూపించవలసిన ఫలితానికి, భావన ఇక్కడ ఫలితమన్నా ఒకటే, నిరూపించవలసిన ఫలితానికి విరుద్ధంగా రూట్ 3 ఒక అకరణీయ సంఖ్య అని భావించుకుందాం. అకరణీయ సంఖ్య అని భావిద్దాం. అప్పుడు ఏమవుతుంది? అకరణీయ సంఖ్య అనుకున్నాం కాబట్టి రూట్ 3 r/s అవుతుంది. ఇక్కడ r/sలు పూర్ణ సంఖ్యలు, s ≠ 0. r/sలు పూర్ణ సంఖ్యలు, s ≠ 0. ఇప్పుడు r/sలను వాని యొక్క గరిష్ట సామాన్య కారణాంకాల చేత భాగించినట్లయితే, r మరియు sలను వాని యొక్క శాఖ గరిష్ట సామాన్య కారణాంకంచే భాగించగా రూట్ 3 a/b అవుతుంది. అంటే ఇక్కడ a/bలు అనేవి r/s అనే భిన్నం యొక్క కనిష్ట రూపం అన్నమాట. అంటే ఏమన్నట్టు? a మరియు bలకు ఉమ్మడి కారణాంకాలు ఉండవు. అందువల్ల వీటిని a మరియు bలను పరస్పర ప్రధాన సంఖ్యలు అంటారు. ఈ ప్రవచనాన్ని 1 అనుకుందాం. ఇప్పుడు bని ఎడమవైపు తీసుకురాగా b రూట్ 3 a అవుతుంది. ఇరువైపుల వర్గం చేయగా b రూట్ 3 హోల్ స్క్వేర్ a². ఏమవుతుంది ఇప్పుడు? b² 3 a². ఇక్కడ చూడండి, b² × 3 a² అయింది. అంటే ఏమన్నట్టు? 3 అనే సంఖ్య a²ని
భాగించును. 3 అనే సంఖ్య ఏ స్క్వేర్ను భాగించును. ఏ స్క్వేర్ను 3 భాగించినట్లయితే ఈ 3 ఏను కూడా భాగిస్తుంది అన్నమాట. 3 అనేది ఏను భాగించును. దీన్ని రెండవ ప్రవచనము అని భావిద్దాం. ఓకే, ఇప్పుడు 3 ఏను భాగిస్తే భాగఫలం సి అవుతుంది అనుకుందాం. అప్పుడు 3c ఏ అని రాయొచ్చు కదా. అంటే b² × 3 a². ఇప్పుడు a² ప్రాంతంలో 3c రాయవచ్చు కదా. అప్పుడు 9c² అవుతుంది. ఇప్పుడు b² 3 9c² అయినప్పుడు ఈ 3 అటువైపు తీసుకెళ్తే, కుడివైపు తీసుకెళ్తే b² 9c²/3 అవుతుంది. అప్పుడు b² 3c². b² 3c². అంటే 3 b²ను కూడా భాగిస్తుంది. 3 అనే సంఖ్య b²ను భాగించును. 3 అనేది b²ను భాగించినప్పుడు 3 అనే సంఖ్య bని కూడా భాగిస్తుంది. దీన్ని మూడవ ప్రవచనం అనుకుందాం. చూడండి, 3 అనేది ఏని భాగిస్తుంది, 3 అనేది bని భాగిస్తుంది. అంటే ఇక్కడ చూడండి, ఈ రెండు ప్రవచనాలు ఏంటి, రెండవ ప్రవచనము మూడవ ప్రవచనాలు రెండింటిని మనం గమనించినట్లయితే ఏ మరియు బీలు పరస్పర ప్రధాన సంఖ్యలు కావు అనిపిస్తుంది. ఎందుకు? 3 అనేది ఏ మరియు బీలకు కారణాంకమైంది కాబట్టి అవి పరస్పర ప్రధాన సంఖ్యలు కావు. మనకు ఒకటవ ప్రవచనం ఏంటిది? ఏ మరియు బీలు పరస్పర ప్రధాన సంఖ్యలు కదా. మరి నాలుగవ ప్రవచనం ఏంటిది? ఏ మరియు బీలు పరస్పర ప్రధాన సంఖ్యలు కావు. ఏ మరియు బీలు పరస్పర ప్రధాన సంఖ్యలు అని ఒకటో ప్రవచనం అయితే, పరస్పర ప్రధాన సంఖ్యలు కావు అని నాలుగవ ప్రవచనము చెప్తుంది. చూడండి, రెండు ప్రవచనాలు కూడా ఒకదానికొకటి విరుద్ధముగా ఉన్నవి కదా. ఇవి రెండు కూడా విరుద్ధ భావనలు. ఏవీలు పరస్పర ప్రధాన సంఖ్యలని ఒక భావన ఉంటే కావు అని ఇంకో భావన ఉంది. అసలు ఇది ఎందుకు ఇలా జరిగింది? మనము ఏమని ప్రతిపాదించాము? మొదటగా √3 అనేది అకరణీయ సంఖ్య అని ప్రతిపాదించుకున్నాం. అనగా మనం ప్రతిపాదించిన √3 అనేది అకరణీయ సంఖ్య అనే భావన ఈ విరుద్ధతకు కారణమైంది. అంతే కదా. మనం అక్కడ అకరణీయ సంఖ్య అనుకోవడం వల్లనే పరస్పర విరుద్ధ భావనలు వచ్చాయి. అందువల్ల మనం అనుకున్న భావన రైటా రాంగా? రాంగ్, అబద్ధము, నిజం కాదు. ఎందుకు? విరుద్ధ భావనలకు దారితీసింది. అందువల్ల √3 అనేది కారణీయ సంఖ్య. ఇప్పుడు మరొక ఉదాహరణ చూద్దాం. ఉదాహరణ 9. ఏమిటది? √5 ఒక కరణీయ సంఖ్య అని నిరూపించుము. √5 ఒక కరణీయ సంఖ్య అని నిరూపణ చేద్దాం. సో దీన్ని కూడా పరోక్ష పద్ధతి ద్వారానే సాధిస్తామన్నమాట. ఈ నిరూపణను పరోక్ష పద్ధతి ద్వారా చేయుచున్నందువల్ల ఏ పద్ధతి ద్వారా చేస్తున్నాము? పరోక్ష పద్ధతి ద్వారా చేస్తున్నాము. కాబట్టి ఈ నిరూపించవలసిన ఫలితానికి విరుద్ధంగా అనుకోవాలి మనం. ఏమిటి? కరణిని చూపడానికి దాన్ని అకరణీయ సంఖ్య అని విరుద్ధంగా భావించుకోవాలి. నిరూపించవలసిన ఫలితానికి విరుద్ధంగా √5 ఒక అకరణీయ సంఖ్య అని భావిద్దాం. ఒక అకరణీయ సంఖ్య అని భావిద్దాం. అప్పుడు ఏమవుతుంది? √5 r/s అవుతుంది. ఇక్కడ r/sలు పూర్ణ సంఖ్యలు,
ఎస్ నాట్ ఈక్వల్ టు 0. ఆర్ ఎస్లు పూర్ణ సంఖ్యలు, ఎస్ నాట్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఆర్ ఎస్లను, ఆర్ మరియు ఎస్లను వాని యొక్క గరిష్ట సామాన్య కారణాంకముచే, వాని యొక్క చే భాగించగా, అంటే ఉమ్మడి కారణాంకాలన్నీ తీసేయగా అప్పుడు √5 r/s ఏమవుతుంది? √5 a/b అవుతుంది. అంటే ఇక్కడ ఏబీలు ఏమిటి? ఉమ్మడి కారణాంకాలు లేనటువంటి రాసులు అన్నమాట. అంటే అవి పరస్పర ప్రధాన సంఖ్యలు. ఏ మరియు బీలు పరస్పర ప్రధాన సంఖ్యలు. ఈ ప్రవచనాన్ని 1 అనుకుందాం. ప్రవచనం ఏంటిది? ఏ మరియు బీలు పరస్పర ప్రధాన సంఖ్యలు. ఇప్పుడు 5ను ఎడమవైపు తీసుకురాగా b √5 a అవుతుంది. ఇరువైపులా వర్గం చేద్దాం. ఇరువైపులా వర్గం చేయగా b² 5 a² అవుతుంది. ఇక్కడ b² × 5 a² అవుతుంది. అంటే 5 అనే సంఖ్య a²ను భాగించును. 5 అనే సంఖ్య a²ను భాగించును. అంటే 5 అనే సంఖ్య ఏని కూడా భాగిస్తుంది. ఇది ప్రవచనం 2 అని అనుకుందాం. అంటే 5చే ఏ భాగించబడుతుందంటే భాగఫలము సి అనుకుంటే 5c a రాయవచ్చు కదా. ఇప్పుడు b² 5 a² కదా. ఏ స్థానంలో 5c రాసుకుందాం. 5c² a² 5c². అప్పుడు b² 5 25c² అవుతుంది. ఓకే, ఇక్కడ 5 అనేది ఉమ్మడి రాశిని తీసేయగా మనకు b² 5c² అవుతుంది. b² 5c² అవుతుంది. అంటే ఏంటి? 5 అనేది b²కు కారణాంకం, లేదా 5 అనే సంఖ్య b²ను భాగించును. 5 అనేది b²ను భాగించినట్లయితే 5 అనేది బీని కూడా భాగించును. ఈ ప్రవచనాన్ని 3 అనుకుందాం. చూడండి, ప్రవచనం 2, 3ను గమనించినట్లయితే 5 అనేది ఏను భాగిస్తుంది, 5 అనే సంఖ్య బీని భాగించును. అంటే 5 అనేది ఏను భాగిస్తుంది, బీని భాగిస్తుంది. అంటే అర్థం ఏంటి? 5 అనేది ఉమ్మడి కారణాంకము ఏ మరియు బీలకు. అంటే ఉమ్మడి కారణాంకం ఉందంటే ఏమన్నట్టు? అవి పరస్పర ప్రధాన సంఖ్యలు కావు అన్నట్టు. ఏ మరియు బీలు పరస్పర ప్రధాన సంఖ్యలు కావు. ఈ ప్రవచనము 4 అనుకుందాం. మనకు 1వ ప్రవచనం ఏమొచ్చింది? ఏ మరియు బీలు పరస్పర ప్రధాన సంఖ్యలు కదా. మరి 4వ ప్రవచనం ఏంటి? ఏ మరియు బీలు పరస్పర ప్రధాన సంఖ్యలు కావు. చూడండి, ఈ 2 ప్రవచనాలు చూసినట్లయితే ఏ మరియు బీలు పరస్పర ప్రధాన సంఖ్యలని 1 చెప్తే కావు అని 2 చెప్తుంది కదా. అంటే 1 మరియు 4 భావనలు పరస్పరము ఒకదానికొకటి విరుద్ధంగా ఉన్నవి. అసలు ఈ విరుద్ధతకు కారణం ఏంటి అనగా, మనము ఏమని ప్రతిపాదించుకున్నాము? √5 అకరణీయ సంఖ్య అని ప్రతిపాదించుకున్నాం కదా. అనగా మనం ప్రతిపాదించిన √5 అనేది అకరణీయ సంఖ్య అనే భావన వల్ల ఈ విరుద్ధత వచ్చింది. √5 అనేది అకరణీయ సంఖ్య అనే భావన ఈ విరుద్ధతకు దారితీసింది, కారణమైంది. అందువల్ల √5 అనేది ఏమవుతుంది? కరణీయ సంఖ్య అవుతుంది. ఇప్పుడు అర్థమైంది కదా పిల్లలు? చాలా సులభంగా